నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన. గంగపుత్రుల జీవితాలను మార్చేందుకు బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తాం. ఇండస్ట్రియల్ మీట్ లో మంత్రులు వెల్లడి. రోగులకు అత్యుత్తమ సేవలు అందించడమే క్వీన్స్ ఎన్ఆర్ఐ లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నామన్న ఆసుపత్రి సీఈఓ చంద్రమౌళీశ్వరరావు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం. 2 లారీలు కారు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలు. డ్రైవర్ల పరిస్థితి విషమం. మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా జగన్ సర్కార్ కీలకమైన అడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో భాగంగా 4 ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. దీంతో పాటు 25 ఆక్వా హబ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్న, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరగనుంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, సరైన సౌకర్యాలు లేకే గుజరాత్ లాంటి ప్రాంతాలకు మత్స్యకారులు వలసపోవడాన్ని పాదయాత్రలో చూశానని సీఎం జగన్ అన్నారు. అతిపెద్ద సముద్ర తీరం ఉన్న అవసరమైన ఫిషింగ్ హార్బర్లు లేవని, గంగపుత్రుల జీవితాలను మార్చేందుకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రగతి పదంలో పయనింపచేసేందుకు ప్రభుత్వం అడుగులేస్తుంది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలను ప్రకటిస్తోంది. దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ నేపథ్యంలో ఊడా చిల్డ్రన్ ఎరీనాలో పారిశ్రామిక సదస్సును నిర్వహించింది. సదస్సుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. మత్స్యకార నాయకులు విజయసాయిరెడ్డికి సాంప్రదాయ టోపీ, చేపలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి పారిశ్రామిక అభివృద్ధికి, నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మరి ఎంఎస్ఎంఈలు కూడా చాలా మంది నిన్న తెలుసు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రీస్టార్ట్ ప్యాకేజ్ ఇవ్వడం, సుమారు 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగింది. తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి, కరోనా ముందు, కరోనా తర్వాత కూడా మనందరూ తెలిసిన విషయాలు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా understand what were the lapses in the pharma sector. This was not a fault finding mission, but this was a joint exercise in coordination with the pharma industry to understand various lapses, knowing or unknowingly, that were besetting, that were troubling the pharma sector. Under the special safety drive, so far we have completed, the teams constituted by the district administration have already inspected nearly 127 industries in the pharma sector. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదైనా అనారోగ్యం వచ్చి ఆసుపత్రి గడప తొక్కితే వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించడమే ఇక్కడ వైద్యుల లక్ష్యం. రోగం చిన్నదైనా, ప్రాణాంతకమైనా సరే వారికి జీవం పోసి పునర్జన్మనిస్తుంది ఈ ఆసుపత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందుతున్న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిపై ఎస్జీవీ స్పెషల్ ఫోకస్. అత్యుత్తమ వైద్యం, అధునాతన వసతులు, ఆధునిక మెడికల్ ఎక్విప్మెంట్, నిపుణులైన వైద్య బృందం, 430 పడకలు, 25 సంవత్సరాలుగా రోగులకు మెరుగైన వైద్యం. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి గీటురాళ్లుగా నిలుస్తున్నాయి. లండన్లో వైద్య వృత్తిలో 30 సంవత్సరాల అనుభవం గడించిన డాక్టర్ రంగారావు చలసాని, డాక్టర్ విజయలక్ష్మి చలసానిలు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంకల్పించారు.
1995లో విశాఖ నగరంలోని సీతమ్మధారలో క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిని నెలకొల్పి 30 పడకల నుండి 430 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. విశాఖలో 330 పడకలతోనూ, విజయనగరంలో మరో 100 పడకలతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు డాక్టర్ రంగారావు ఆశయాలతో సంస్థ వైస్ చైర్పర్సన్ డాక్టర్ విజయలక్ష్మి చలసాని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శైలీష్ చలసానిల నేతృత్వంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిని స్పష్టమైన మిషన్, విజన్, విలువలతో నిర్వహిస్తున్నారు. పేషెంట్ సెంటర్డ్ కేర్ అనే నినాదంతో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారు. సాధారణ జ్వరం నుండి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల వరకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వేలాది మంది రోగులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. 2012లో ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించి క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో క్వీన్స్ ఎన్ఆర్ఐ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది ఓపీ సేవలు పొందుతున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్, లాప్రోస్కోప్ అండ్ వీడియో ఎండోస్కోపిక్ సర్జరీ, ఆప్థమాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు నిపుణులైన వైద్య బృందంతో సేవలు అందిస్తున్నారు. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ను కమిట్మెంట్తో ఇస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, కాంప్రహెన్సివ్ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ, ఎంఆర్ఐ 1.5 టెస్లా, సిటీ స్కాన్ 16 స్లైస్, టోటల్ బాడీ బోన్ స్కాన్, 4D అల్ట్రాసౌండ్, 1.5T ఫిలిప్స్ ఎంఆర్ఐ స్కానర్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను సొంతం చేసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తోంది క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి. ఆర్థోపెడిక్ విభాగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి వచ్చే రోగులకు ఎమర్జెన్సీ సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా ఆర్థోపెడిక్ సేవలు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మేము ఆర్థోపెడిక్స్ సర్వీస్ చేయడం మొదలవుతుందండి. మా హాస్పిటల్ ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్స్కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా చూస్తే ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరిగిపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అదే మన తెలుగు పరిభాషలో అయితే కీళ్ళవాతం నొప్పులు అంటుంటాం. ఎక్కువగా వృద్ధాప్యంలో ఈ కీళ్ళవాతంతో నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ పేషెంట్స్ ముఖ్యంగా 2 రకాలుగా బాధపడుతుంటారండి. ఒకటి సైకలాజికల్గా, 2 ఫిజికల్గా. సైకలాజికల్గా అంటే మనోవ్యాధి. ఎందుకంటే నా కీళ్ళు అరిగిపోయి వచ్చే ఈ రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారని ఎక్కువగా మనోవ్యాధితో బాధపడుతుంటారు. రెండోది ఫిజికల్గా బాధపడుతుంటారు, అంటే నొప్పితో. ఈ నొప్పి వల్ల నడవలేక, ఒక దగ్గర ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాము. ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మరుజన్మ లాంటిదే. ఆ వయసులో వాళ్ళకి సైకలాజికల్గా, ఫిజికల్గా ఎంతో రిలీఫ్ వస్తుంటుంది. దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంతో ధైర్యంగా మనోవ్యాధి లేకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మేము లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి. ఇప్పటికే 8,000 సర్జరీలు చేసిన ఘనత మాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఉంది. రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీల్లో క్యాన్సర్ చికిత్సకు ఉత్తమ వైద్యాన్ని అందిస్తున్నామని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పమిడి తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. మా హాస్పిటల్ గురించి చెప్పాలంటే 10 సంవత్సరాల నుంచి మేము క్యాన్సర్ వైద్యం ఈ ఉత్తరాంధ్రలో చేయటం జరుగుతుంది. సో మాకు ఇక్కడి నుంచే కాకుండా ఒరిస్సా నుంచి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో ఈ క్యాన్సర్ వైద్యం గురించి చూస్తే మనకి మెయిన్గా 3 విభాగాలు ఉంటాయి.
సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. సో ఈ 3 విభాగాలు మన క్వీన్స్ ఎన్ఆర్ఐలో ఉన్నాయి. అది కాకుండా దాని అనుసంధాన డిపార్ట్మెంట్స్ పెథాలజీ కానీ, రేడియాలజీ కానీ. క్యాన్సర్ విషయానికి వస్తే యాక్చువల్లీ మనకి జరుగుతుందల్లా ఇక్కడేనండి, పేషెంట్స్ లేటుగా రావటం జరుగుతుంది. సో అది పేషెంట్కే మంచిది కాదు. ఎందుకంటే క్యాన్సర్ స్టేజ్ పెరిగే కొద్దికి మనకి క్యూరబుల్ రేట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో పేషెంట్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని క్యూర్ చేసే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి లక్ష్యమని సీఈఓ టి చంద్రమౌళీశ్వరరావు తెలిపారు. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిపుణులైన వైద్య బృందం అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్నామని చెప్పారు. కేవలం ఆదాయ సముపార్జనే కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా మెడికల్ క్యాంపులను తరచూ ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ 30 పడకల నుంచి ఈరోజు 430 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాము. 100 పడకలు విజయనగరంలో, 330 పడకలు విశాఖపట్నంలో ఆసుపత్రి ఉంది. దీన్ని రంగారావు గారి తర్వాత వాళ్ళ పిల్లలు డాక్టర్ శైలీష్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే డాక్టర్ విజయలక్ష్మి గారు, శైలీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి అన్ని రకాల సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో లేని సర్వీస్ అంటూ లేదనే చెప్పొచ్చు. క్యాన్సర్ విభాగం 2012లో స్థాపించాము. మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించిన 1000 మందికి సర్వీస్ అందించాము. ప్రతి సంవత్సరం సుమారుగా 1,50,000 మందికి ఓపీడీ, ఐపీ సేవలు అందిస్తున్నాము. రోజు దినదిన ప్రవర్ధమానమై ఎప్పుడు కూడా మంచి సర్వీస్ అందివ్వాలనే ఉద్దేశంతో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, ఏవైతే అవసరమైన ఎక్విప్మెంట్ను కొనుక్కుంటూ సర్వీస్కి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామనే భావంతో అందరికీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందుకు సాగుతుంది. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ నడుస్తుంది. 24/365 డేస్ సర్వీసెస్ ఉంటుంది. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కేజీహెచ్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆరోగ్యశ్రీ పేషెంట్ చేసే హాస్పిటల్ క్వీన్స్ ఎన్ఆర్ఐ అనే ఊరిలో పేరుంది. మేము చాలా వరకు ఆ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మ్యాక్సిమం ఎఫర్డబిలిటీ లేని వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి చేపడుతోందని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కన్సల్టెంట్ బ్రెస్ట్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉషా చలసాని తెలిపారు. ప్రాథమిక దశలో ఈ క్యాన్సర్ను గుర్తిస్తే మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. And as October is Breast Cancer Awareness Month, I would like to take this opportunity to promote awareness and talk about the early signs of breast cancer. I'm also going to advise on when to get screening breast mammograms done. Normally from Queen's NRI Hospital side, we organize a 5K marathon every year, and our staff and volunteers wear it all pink to promote awareness of breast cancer. Thanks to COVID, we cannot do any of it this year. Many women believe that if they don't have any family history of breast cancer or abnormal genes, they are not at any increased risk of breast cancer. Unfortunately, that is not true, and it's a myth. Every woman after a certain age can develop breast cancer, and it's important to remain vigilant. It is said that 1 in 7 women can develop breast cancer once in their lifetime. The overall survival rate of breast cancer is around 80 to 90% when it's detected early, and it drops to 20 to 25% when it's detected late. So the key is to detect breast cancer early. I always tell my patients that breast cancer behaves at its best in its early stages, and it quickly turns into obese when diagnosed late. So what do we do as a woman? I advise every woman to examine their breasts once a month. Every woman to examine their breasts once a month in a shower with the flat of your hand. You can get a lot of information by going through this website called Breast Cancer Care. It gives you a lot of information about the early signs of breast cancer
and how to examine your breasts. So the most common way breast cancer presents is via breast lump. So if you do feel a breast lump when you examine your breast once in a month, please do go see your doctor. కమిట్మెంట్, రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీని ఓ మిషన్గా చేపట్టి క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తోంది. రోగులకు సేవలు అందించడమే లక్ష్యంగా యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోంది. అంకిత భావంతో పనిచేసే వైద్యులు, సిబ్బందితో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ వైద్య రంగంలోనే క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఖ్యాతి గడిస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 లారీలు ఒక కారు ఢీకొన్న ఘటనలో పలువురు గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా లారీ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి వస్తున్న 2 లారీ కారు ఢీకొన్నాయి. 2 లారీల డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. కారులో ప్రయాణిస్తున్న 2 స్వల్ప గాయాలతో బయటపడగా డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజువాకలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక అఫీషియల్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి సండ్రన సాంబరావు ఇంట్లో పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్ ఈ నెల 19న చోరీ పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని పట్టుకున్నారు. విచారణలో గతంలో గాజువాక పరిసర ప్రాంతాల్లో 27 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు తెలిపారు. నిందితుడి నుండి 4.57 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయన ఇంట్లో దొంగతనం జరిగిందని గాజువాక పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఎస్ఐ గాజువాక, వారి సిబ్బంది సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ సీన్లో చూస్తే అది ఒక ఆయన ఉండే ఇల్లు. ఆ ఇంట్లో దొంగవాడు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఓన్లీ ఈ కిటికీ ఒకటి ఓపెన్ చేస్తుంది. ఆ కిటికీకున్న మెష్ ఒకటి కట్ చేస్తుంది. ఈ ఒక్క ఆధారాలు ఇంక వేరే ఆధారాలు ఏం లేవు. అయితే ఆ కిటికీకి ఎదురుగా ఒక 12 అడుగుల దూరంలో ఉన్న బీరువా తాలూకా హుక్కి ఒక బ్యాగ్ తగిలిచ్చారట. ఆ బ్యాగ్లో 18 తులాల బంగారం, ఒక రిస్ట్ వాచ్ అండ్ కొంత 18 గ్రామ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ఆ బ్యాగ్తో సహా పోయాయి అన్నది కంప్లైంట్. ఇమ్మీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. సీతమ్మదారిలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సమ్మె పోస్టర్ను ఆవిష్కరించింది. కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని యూనియన్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సమస్యలను నిర్వీర్యం చేస్తున్నారని, కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను సమ్మె ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు, ఫెడరేషన్ అన్ని కలిపి కూడా బంద్కు పిలుపునిచ్చి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి కూడా ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలపై మొగ్గు చూపడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఆనాడు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం ప్రాణాలు త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి 144 కార్మిక సంఘాలని ఈరోజు కుదించి 44 సంఘాలుగా 4 కార్మిక సంఘాలుగా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు. ఆనాడు ఈ రోజు కూడా కార్మిక పక్షాన ఉంటానని చెప్పి నరేంద్ర మోడీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకి కమ్ము కాసే విధంగా ఈ కార్మిక చట్టాలని కుదించి 4 చట్టాలుగా చేయడం అనేది అన్యాయం అని చెప్పి ఈరోజు యూనియన్లు కానీ ఫెడరేషన్లు కానీ భావించడం జరిగింది. అందువల్ల అందులో భాగంగానే ఈ నెల 26వ తారీఖున సమ్మెకు పిలుపునివ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ తారా అంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తందాన అనేటట్టుగా ఈరోజు కార్మికులకు కానీ ఈరోజు వాహనదారులకు కానీ భారమైనటువంటి జీవోలను తీసుకొచ్చి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందులో భాగంగానే జీవో నంబరు 21వ నంబరు వాహనదారులకి అధిక జరిమానాలు వేస్తూ రిలీజ్ చేసిన జీవో ఉదాహరణ.
కరోనా విపత్తు సమయంలో సేవలందించిన ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వైద్యులను విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సత్కరించింది. రామటాకీస్ సమీపంలోని కంటి ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో వైద్యులకు పూలమాలలు శాలువాలు కప్పి సన్మానించారు. కరోనా కష్టకాలంలో వైద్యులు ప్రాణాలకు తెగించి సేవలందించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు సంపూర్ణ సహకారాలు అందాయని, తమ సేవలను గుర్తించి విఎస్ఆర్ ట్రస్ట్ సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధినేత మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఓడి డాక్టర్ సూర్యనారాయణరాజు, డాక్టర్ నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు వాళ్ళ భర్తల ప్రాణాలు కూడా పణంగా పెట్టి మన అందరి గురించి చాలా సేవ చేశారు. వారి రుణం తీర్చుకోవాలంటే ఎలాగో తీర్చుకోలేము మనం. కాబట్టి ఈ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చిన్న సత్కారం చేసుకోవడం కూడా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నమస్తే. మేడపాటి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు సత్కారం చేయాలని సంకల్పించడం మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మా డ్యూటీలో ఒక పార్ట్ మాత్రమే అయినా సరే ఆయన మాకందరికీ సత్కారం చేయాలనుకున్నందుకు మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మేమందరం కూడా అంటే విశాఖపట్నం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో ఒక భాగంగా ప్రస్తుతం విశాఖపట్నం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో ఒక భాగంగా గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ కూడా కోవిడ్-19 సర్వీసెస్లో పాలు పంచుకున్నారు. సో ఆ విధంగా మా తాలూకా సేవలను గుర్తించి ఈ శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ఈ విధంగా అంటే మా డాక్టర్స్ టీంని అందరినీ కూడా మా కోవిడ్ టీం అంటే మా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి 24 hours పనిచేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి టీమ్స్ వెళ్ళినాయి. ముఖ్యంగా శాంపుల్ కలెక్షన్స్ కానీ వాటికి ఎక్కడ ఉంటే అక్కడ టైం అంటూ చూడకుండా అహర్నిశలు డే అండ్ నైట్ వర్క్ చేసి మొత్తానికి కోవిడ్ హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన. గంగపుత్రుల జీవితాలను మార్చేందుకు బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని వెల్లడి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టిస్తాం. ఇండస్ట్రియల్ మీట్లో మంత్రులు వెల్లడి. రోగులకు అత్యుత్తమ సేవలు అందించడమే క్వీన్స్ ఎన్ఆర్ఐ లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నామన్న ఆసుపత్రి సీఈఓ చంద్రమౌళీశ్వరరావు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం. 2 లారీలు కారు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలు. డ్రైవర్ల పరిస్థితి విషమం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.